స్క్విరల్స్ పళ్ళ ఆసక్తికరమైన విషయం. స్క్విరల్స్ ముందు పళ్ళు, ఇన్సిజర్స్, ఎప్పటికీ పెరుగుతూనే ఉంటాయి. అవి జీవితాంతం ఆగవు. చెట్ల తొక్కలు, గింజలు, చిన్న కైన పదార్థాలను కొరుకుతూ ఉండటం వల్ల పళ్ల పొడవు సహజంగా తగ్గుతూ సమతుల్యతలో ఉంటాయి. పళ్ళు ఇలా పెరుగుతూనే ఉండటం వలన అవి కొత్తగా, పదునుగా ఉండే విధంగా స్క్విరల్స్ సహాయం చేస్తాయి. ఆసక్తికరమైన విషయం. కొన్ని పక్షిజాతులు మిరపకాయల్లో ఉన్న కారాన్ని అసలు అనుభవించవు. మనుషులు, జంతువులు అనుభవించే క్యాప్సైసిన్ అనే కారం రసాయనాన్ని పక్షుల నాడీ వ్యవస్థ గుర్తించదు. అందుకే పక్షులు ఎటువంటి కారం అనిపించకుండా మిరపకాయలను సులభంగా తింటాయి. ఈ ప్రకృతి విధానం వల్ల పక్షులు మిరప గింజలను దూర ప్రాంతాలకు తీసుకెళ్లి వేయడం ద్వారా మొక్కలు వ్యాప్తి చెందడానికి సహాయం చేస్తాయి. రైనో కొమ్మ జుట్టు లేదా గోళ్లలో ఉండే అదే ప్రోటీన్, కెరాటిన్తో తయారవుతుంది. బయటకు గట్టి కొమ్మలా కనిపించినప్పటికీ నిజానికి అది బలంగా కుదించబడిన జుట్టుల్లాంటి నిర్మాణం. ఈ కెరాటిన్ కారణంగా కొమ్మ బలంగా, గట్టిగా ఉండి రైనో రక్షణ కోసం దాన్ని సమర్థంగా ఉపయోగిస్తాయి. వుడ్పెక్కర్ ఒక్క సెకనులో 20 సార్లు కొడతాయి. వుడ్పెక్కర్ పక్షులు ఒక్క సెకనులో సుమారు 20 సార్లు చెట్టును కొట్టి త్రవ్వగలవు. అంత వేగంతో కొట్టినా వీటి బలమైన మెడ కండరాలు మరియు ప్రత్యేక కపాల నిర్మాణం కారణంగా పక్షికి ఎటువంటి నష్టం కలగదు. ఈ వేగవంతమైన కొరుకు శక్తితో వుడ్పెక్కర్లు చెట్టులోపలి పురుగులను కనుగొని తింటాయి. స్టార్ఫిష్ ప్రతి చేతి చివరలో ఒక చిన్న ఐ స్పాట్ ఉంటుంది. ఈ కంటి మచ్చలు మనుషుల కళ్లలా స్పష్టంగా చూడలేవు కాని కాంతి, చీకటి, ఆకారాలను గుర్తించగలవు. ఈ కళ్ల సహాయంతో స్టార్ఫిష్ దిశ తెలుసుకుని ఆహారం ఉన్న ప్రాంతాలకు వెళ్లగలదు. కప్పలు మనుషుల్లా నీళ్లు తాగాల్సిన అవసరం లేదు. వీటి శరీరంపై, ముఖ్యంగా పొట్ట భాగంలో డ్రింకింగ్ పాచ్ అనే ప్రత్యేకమైన చర్మ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతం ద్వారా కప్పలు నీటిని నేరుగా చర్మం ద్వారా శోషించుకుంటాయి. అందువల్ల కప్పలు నీటిలో కూర్చోవడం లేదా తడిగా ఉండటం ద్వారా తమ శరీరానికి కావాల్సిన తేమను పొందుతాయి.